ముందుగా అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ బ్లాక్ బస్టర్ ఇయర్ 2015 మన గోపాలతో ఆ తర్వాత వచ్చే అన్ని మంచి సినిమాలతో మా సినిమాతో కూడా. అండ్ ఈరోజు మాకు లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ అండి. సో దానికి అందుకని నా బిజినెస్లో నా పార్ట్నర్స్ ఇన్ హ్యాపీనెస్ మీడియా మిత్రులు మిమ్మల్ని కలుగుద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాం. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు మీట్ యూ లైక్ దిస్ అండ్ సే దట్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్ని విధాలుగా పూర్తి చేసుకొని మీ ముందుకి ఫిబ్రవరిలో అంటే వ్యాలంటైన్స్ వీక్లో ప్రేమకు చిహ్నంగా ప్రేమికులకు బహుమతిగా ఈ సినిమా మీ ముందుకు రాబోతుందండి. అండ్ యాజ్ యూ ఆల్ నో ఈ సినిమా స్టారింగ్ మన సుధీర్ బాబు అండ్ నందిత హిట్ పేర్ ప్రేమ కథా చిత్రంని ఇంకా 10 అడుగులు ముందుకు తీసుకెళ్ళి ప్రేమని చక్కగా చూపించే చిత్రంగా మీ ముందుకు వస్తుంది. దానికన్నా ముందు ఈరోజు ఇంకో ముఖ్య కారణం విచ్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ ఇస్ మా డైరెక్టర్ ఆర్ చంద్రు ఈ సినిమా కన్నడలో చార్మినార్గా ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే ప్రొడ్యూస్ చేశారండి. ఆ సినిమాకి 2013కి మన స్టేట్లో నంది అవార్డ్స్ ఎలాగో అలాగే కర్ణాటకలో రాజ్య ప్రశస్తి అవార్డు అని ఉంటుందండి. ఆ అవార్డు 1 వీక్ బ్యాకే అనౌన్స్ అయింది 2013 మూవీస్లో బెస్ట్ మూవీగా. సో దట్స్ అ బిగ్ ఫెదర్ ఇన్ చంద్రు గారు ఆ సినిమాగా ఆ గౌరవం పొందడంలో మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే కాదు ఆ సినిమాలో నటించిన హీరోకి కూడా 2013లో ఫిల్మ్ఫేర్ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు కర్ణాటకకి అది కూడా వచ్చిందండి. సో ఈ 2 అవార్డ్స్ రావటంలో మీరు ఈ సినిమా పట్ల ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అయితేనేమి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందనేది మీకు అర్థం అవ్వచ్చు. అండ్ ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మామూలు నమ్మకం కాదండి, ఎంత నమ్మకం కాదు. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ అసోసియేట్ విత్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ అసోసియేట్ విత్ ఆర్ చంద్రు. ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. కర్ణాటకలో 4 సిల్వర్ జూబ్లీలు ఇచ్చారండి. అండ్ ఫస్ట్ మూవీ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ తాజ్ మహల్, ఆ తర్వాత ప్రేమ్ కహానీ, ఆ తర్వాత మైలారి అండ్ ఆ తర్వాత చార్మినార్ తీశారండి. సో అవర్ జర్నీ విత్ చంద్రు విల్ స్టిల్ గో ఫార్వర్డ్. అండ్ తెలుగు ప్రేక్షకులు ఆయన తెలుగు అతనేనండి, తెలుగు మాతృభాష తెలుగే, కర్ణాటకలో స్థిరపడినా కూడా తెలుగులో కూడా మరిన్ని చిత్రాలు తీసి అగ్ర డైరెక్టర్ల జాబితా తప్పకుండా చేరుతారని గట్టి నమ్మకంతో. అండ్ వన్స్ అగైన్ చంద్రు కంగ్రాచులేషన్. 18-year-old బాయ్ నుంచి 26-year-old బాయ్ ట్రాన్సిషన్, బాడీ లాంగ్వేజ్ అయితేనేమి ఆయన పడిన శ్రమ అండ్ తీసుకున్న శ్రద్ధ is very very commendable and I'm so proud to associate with Sudhir Babu and his commitment towards cinema and he will be the top stars. I mean ee cinema tho he will be the box office low he'll be the you can bankable star ga pedda star ga and ee swasakti tho oka challenge chestu industry పరిశ్రమకు వచ్చారు. ఆ ఛాలెంజ్ తో మంచి స్టార్ గా మన ముందు నిలబడతాను గట్టి నమ్మకంతో. And Sudhir, this will be a big hit in your career. ఈరోజు కొన్ని సాంగ్స్ లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ తర్వాత 21st ఆడియో లాంచ్ చేయడం జరుగుతుంది. 21st శ్రీధర్ గారి బ్యానర్కి 10 years కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ రోజులో 1 year సర్వైవ్ అవ్వడానికి కష్టంగా ఉంది ప్రొడ్యూసర్స్కి, అలాంటిది 10 years సినిమాలు చేస్తూ ఉండడం ఇట్స్ కమెండబుల్ జాబ్. కంగ్రాట్స్ సార్. అండ్ ఈ సినిమా నాకు ఒక మంచి గుర్తింపు ఇస్తుంది. ప్రేమ కథా చిత్రం కన్నా కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పి గట్టి నమ్ముకుంటూ ఉన్నాను. మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీధర్ గారికి అండ్ చంద్రు గారికి అండ్ అట్ ద సేమ్ టైం చంద్రు గారు నాతో మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా స్టోరీకి వస్తే ఇట్స్ లైక్ జర్నీ ఆఫ్ బాయ్ పర్సన్, ఏబిసిడి కూడా రాని వ్యక్తి ఒక అమ్మాయిని ఇన్స్పిరేషన్తో ఒక యుఎస్లో ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఎలాగా అయ్యాడు అనేది అలా జర్నీగా వెళ్తుంది. ఎండ్లో ఆ అమ్మాయిని గెలుచుకుంటాడా లేదా అనేది ఉంటుంది అన్నమాట. సో వెరీ నైస్ ఫిలిం, మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న ఫిలిం. సో డెఫినెట్గా ఇది 100% హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకంతో ఉన్నాను. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన హరి గారు చాలా చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ షుడ్ గో టు శ్రీధర్ గారికి కూడా, ఎందుకంటే ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది.
ఈరోజు ఆల్బమ్ ఇంత మంచి రావడానికి కారణం కూడా ఐ థింక్ పార్ట్ ఆఫ్ షుడ్ గో టు శ్రీధర్ గారు. డెఫినెట్గా రేపు రిలీజ్ అయిన తర్వాత మీరే అంటారు దాన్ని. సో థ్యాంక్ యూ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను నా లైఫ్లో ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాను. ఒకటి శివశంకర్ రెడ్డి అని కర్ణాటకలో ఆయన ఫోటో ఉంది మా ఇంట్లో. ఇంకొకటి మా శ్రీధర్ సార్ గారి ఫోటో పెట్టాను మొన్న. బికాస్ వీళ్ళు ఎప్పుడూ నేను మర్చిపోలేను నా లైఫ్లో. నేను చెప్పాలి, ఒక 1 minute చెప్పాలి మీకు ఇది. యాక్చువల్లీ నేను బేసికల్లీ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పియూసీ ఫెయిల్ అయిపోయాను నేను, సినిమా మీద గొడవపడి. పియూసీలో ఫెయిల్ అయినప్పుడు మా బ్రదర్ డాక్టర్ సీట్ తీసుకున్నాడు, ఇంజనీర్ సీట్ తీసుకున్నాడు, ఇద్దరును, ముగ్గురు కొడుకులు మేము. నువ్వు పనికి రాకున్నాడు అని మా నాన్న పొలంలో పని చేసేకేశాడు. సో నేను ఈ సినిమా పాట రాయటం, కథలు రాయటం ట్రై చేయటం, ఒక్క డైరెక్టర్ని పరిచయం చేసుకోవాలని 3 years ట్రై చేశాను. పని చేసుకుని పియూసీ 1+ పియూసీ ఇట్టాం కర్ణాటకలో మేము, +1 +2 ఈ టోటల్ 2 years, దెన్ 1 year ఒక డైరెక్టర్ పరిచయం చేసుకున్న వాళ్ళ ఎన్టీ జయరామరెడ్డి, ఆయనే నా గురువు. 3 years తర్వాత మా నాన్నతో ఒక గొడవ పడి ఒక సినిమా చేశాను. నా లైఫ్ స్టోరీనే మైలారి అనే సినిమా చేశాను, శివరాజ్ కుమార్తో. పెద్ద హిట్ అయ్యింది నా లైఫ్ స్టోరీ అది. సో ఆ డైరెక్టర్ పరిచయం చేసుకొని బెంగళూరు వచ్చాను. +2 మా నాన్న ఒక మాట చెప్పేవాడు, నీ లైఫ్లో ఏమీ కావు అనేసి పొలం కేశాడు. బెంగళూరు వచ్చి ఎస్ నారాయణ అనే డైరెక్టర్తో డైలాగ్ రైటర్గా జాయిన్ అయ్యి 2 years తర్వాత మా ఇంటికి వెళ్ళాను. నేను సినిమాలో పనిచేస్తున్నానని. ఇప్పటికీ స్టిల్ మా నాన్నకి నేను డైరెక్టర్ అంటే ఏదో పనిలో ఉన్నాడు, ఎంత వస్తుంది సంబళం నీకు అంటే అడుగుతారు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. అలాంటివన్నీ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ చేసింది శివశంకర్ రెడ్డి తాజ్మహల్తో. సో ఆయనకి నేను ఎప్పుడు రుణంగా ఉంటాను. దెన్ నా కళ, ఎప్పుడు నేను సినిమాలో ఏదో చేయాలా అనుకోండి. నా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాలు చూస్తూ వచ్చిన బార్డర్లో పుట్టాను నేను కాబట్టి. సో అలాంటి అవకాశాన్ని నేను చార్మినార్ అనే సినిమా తీసినప్పుడు, ఫస్ట్ చార్మినార్ తీయడానికి కూడా ఒక ఇది ఉంది సార్. నా లైఫ్లో నా స్కూల్కి ఒక అల్యూమిని ఫంక్షన్ పిలిచారు నా ఫ్రెండ్స్ అందరూ. సో నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, చంద్రు నువ్వు డైరెక్టర్ అయ్యావంట కదా, మా స్కూల్ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కలుసుకుంటున్నాం, నువ్వు కూడా రావాలి, నువ్వు గెస్ట్ అని చెప్పారు. నాకు మా మాస్టర్లు చూడాలి, నా ఫ్రెండ్స్ చూడాలి, మా స్కూల్ చూడాలి, ఎన్నో ఇయర్స్ నుంచి కల ఉండింది. వెళ్ళాను. అక్కడ చూస్తూ నాకు అనిపించింది, అక్కడే అనౌన్స్ చేశాను, ఈ రోజు జరిగిందని సినిమా చేస్తానని. దాన్నే సినిమా చేశాను. చేస్తే ప్రొడ్యూసర్ వచ్చి కథ చేసుకున్నాను. ప్రొడ్యూసర్ కూడా ఓకే అనేసి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏం చేసేది అని ఆ టెన్షన్లో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ నేను డబ్బులు ఇస్తాను చేయమన్నారు. ఫస్ట్ టైం ఒక 80 lakhs మా ఫ్రెండ్స్తో అంతా తీసుకుని చార్మినార్ నేను ప్రొడక్షన్ చేశాను, చంద్రు మూవీస్ అని. రిలీజ్ చేయడానికి డబ్బులు లేదు. శ్రీధర్ సారు శివకుమార్ అనే వాళ్ళతో సారు పరిచయం అయ్యారు. సార్కు ఒక్కసారి చూపిద్దామని సార్ సినిమా చూపించారు, రిలీజ్ చేయడానికి కాదు, జస్ట్ సారు పెద్ద ప్రొడ్యూసర్, ఒకసారి చూడు నేను చూపించాను. చూసిందే సార్ నాకు ఈ సినిమా రిలీజ్ చేయని, ఆ రోజు ఇది తెలుగుకి నేను చేస్తున్నాను అని నాకు ఒక చెక్ ఇచ్చారు. దానివల్ల సినిమా రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు స్టేట్ అవార్డు వచ్చింది, అన్నీ అయింది. అంటే సార్ టేస్ట్ ఎలా ఉంది శ్రీధర్ సార్కి అంటే ఆ రోజు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టారు, నెక్స్ట్ డే అన్నారు. ప్రెస్ మీట్ పెట్టాను. వాళ్ళు ప్రెస్లో, కర్ణాటక ప్రెస్ ముందు చెప్పారు, ఈ సినిమా ఏదన్నా బాగా పోకపోతే మీ ఎవరెవరికి డబ్బులు పెట్టారు ఒక్కొక్క టికెట్ అమౌంట్ నేను ఇచ్చేస్తాను రిటర్న్ అని చెప్పిన ఫస్ట్ కర్ణాటకలో ఏకైక పర్సన్ మన శ్రీధర్ సార్. రిలీజ్ బిఫోర్ థియేటర్ బయట నేను డబ్బులు ఇస్తాను చంద్రు పెట్టాయి, ఎవడైనా సినిమా నాకు నచ్చలేదంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోమని చెప్పారు. సో నేను సార్ చెప్పారని చెప్పేశాను. ఎవరూ రిటర్న్ అడగలేదు. నా లైఫ్లో పెద్ద కెరియర్ వచ్చింది. 5-6 సినిమాలు చేసి నాకు డబ్బులు రాలేదు. చార్మినార్ నా కెరియర్ని ఇంకొక మినార్గా నిలబెట్టింది. తర్వాత సార్ పిలిపించి ఇక్కడ తెలుగులో నాకు అవకాశం ఇచ్చినారు. సో దీన్ని నేను కూడా శ్రద్ధగా చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. శ్రీధర్ సార్ గురించి నేను సుధీర్ బాబు సార్ గురించి చెప్పాలి. వండర్ఫుల్ పర్సన్, డెడికేటెడ్. మా ప్రేమ్గా సార్ని చూసాను. అది ప్రేమ్ సార్ కర్ణాటకలో నేను 6 అంటే 5కి వచ్చేసేవారు. సో దాని డబల్ డెడికేషన్ చేసింది నేను మా సుధీర్ బాబు సార్తో. ఆ క్యారెక్టర్ మోల్డ్కి ఉండొచ్చు, ఆ గెటప్కి ఉండొచ్చు, డయట్ ఉండొచ్చు. సార్ ఏం కావాలి నాకు, బిఫోర్ స్క్రిప్ట్ ఇవ్వండి సార్, నేనేమన్నా ఇంకేమన్నా చేయగలనా అని చూసిందే ఒక 2-3 ఆర్టిస్ట్. ఒక శివరాజ్ కుమార్, ప్రేమ్, వాళ్ళని వదిలితే నేను చూసిందే మా సుధీర్ బాబు సార్. అంత డెడికేట్ చేస్తారు. నేను నందిత గారు, సాయినాథ్ గారు,
మన ఓవరాల్ టీం అందరూ, నేను అక్కడి నుంచి వచ్చినా కూడా ఎవరు కూడా ఏ రోజు కూడా నాకు కొంచెం ప్రాబ్లం కూడా ఏమీ రాలేదు. సినిమా బాగొచ్చింది. మనం సాధారణంగా చాలా సినిమాలు చూస్తుంటాం, కానీ కొన్ని సినిమాలు మన హార్ట్కి టచ్ అవుతాయి. అలాంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆల్రెడీ కన్నడలో చార్మినార్ అని చెప్పి సూపర్ హిట్ అయింది, 100 days ఆడింది. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ విజన్, శ్రీధర్ గారు అండ్ చంద్రు గారు, అండ్ థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ. కొన్ని సినిమాల గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి, ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా చెప్తుంది. దీని గురించి ఇందాక చంద్రు శ్రీధర్ గారు చెప్పారు, 100% అవి కరెక్ట్. ఓ హిట్ పేరు అంటే శ్రీధర్ శిరీష, ఇంకో హిట్ పేరు మా సుధీర్ బాబు నందిత, ఇంకో హిట్ పేరు అంటే అతనిలోనూ రైటర్ ఉన్నాడు, అతనే డైరెక్టర్ మా చంద్రు. ఇంతమంది కలిసారు, సూపర్ హిట్ అవుతుంది. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ దెమ్. First of all, I'd like to thank Sridhar sir for saying such wonderful things about me. It was wonderful working with him. Chandru garu to Chandru sir to working was a great experience. Naku endukante Charminar already Kannadalo teesaru, నేను చూసాను. It's a beautiful film and making me a part of it. Thank you sir. He's one of the best directors I've worked with in my career. So thank you sir. Again, working with Sudhir Babu was once again a very good experience for me. He's a wonderful co-star. Each and every technician in this film, including my cameraman, music director Hari Garu, chala beautiful music icharu. Camera sir, he gave wonderful picturization to the film. So I'm really hoping that this movie does very well. Thank you.